డిఎన్ఏ డేటాబేస్ అంటే ఏమిటి? డిఎన్ఏ డేటాబేస్ అనేది వ్యక్తుల డిఎన్ఏ సమాచారాన్ని అంటే జెనెటిక్ ప్రొఫైల్స్ని సేకరించి భద్రపరిచే డిజిటల్ వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఏ మనకు ప్రత్యేకమైన గుర్తింపు. ఇదే మన బయోలాజికల్ ఐడెంటిటీ. అదే సమాచారాన్ని ఒక కంప్యూటర్లో సేవ్ చేస్తే అది డిఎన్ఏ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏముంటుంది? వ్యక్తి యొక్క డిఎన్ఏ ప్రొఫైల్. పూర్తి డిఎన్ఏ ఉండదు, కేవలం గుర్తింపు కోసం ఉపయోగించే భాగం మాత్రమే ఈ డేటాబేస్లో ఉంటుంది. క్రైమ్ సీన్ నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ కూడా డేటాబేస్లో ఇంక్లూడ్ చేస్తారు. అనుమానితుల నుంచి, నేరస్తుల నుంచి కూడా డిఎన్ఏ సమాచారాన్ని తీసుకొని ఈ డేటాబేస్లో పొందుపరుస్తారు. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? నేర స్థలంలో దొరికినటువంటి రక్తము, హెయిర్, సలైవా మొదలైనటువంటి బయోలాజికల్ ఎవిడెన్స్ నుంచి డిఎన్ఏని సేకరించి వాటితో ప్రొఫైల్ చేసి ఆ ప్రొఫైల్ని డేటాబేస్తో మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అయితే నేరస్తుడు దొరికినట్టే. దీని యొక్క ఉపయోగాలు నేరస్తులను గుర్తించడం, మిస్సింగ్ వ్యక్తులను కనుగొనడం, మృతదేహాలను గుర్తించడం, పెటర్నిటీ టెస్ట్ అంటే పితృత్వ పరీక్షలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అమెరికా వంటి దేశాల్లో కోడిస్ కంబైన్డ్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ అనే పెద్ద డిఎన్ఏ డేటాబేస్ ఉంది. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే దీనికి ప్రైవసీ చాలా ముఖ్యమైనది. అందరి డిఎన్ఏ సేవ్ చేయరు. సాధారణంగా నేరస్తులు మరియు సస్పెక్ట్స్ మాత్రమే. దీనికి కూడా లీగల్ రూల్స్ ఉంటాయి. డిఎన్ఏ డేటాబేస్ వల్ల క్రిమినల్స్ని తొందరగా గుర్తించవచ్చు. ఇటువంటి ఫోరెన్సిక్ ఫ్యాక్ట్స్ కోసం తరువు ఫోరెన్సిక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.